హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నాగూర్బాబు టెక్నో వ్లాగ్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే అప్పి ఆటో గురించి. అప్పి ఆటో గురించి ఏందా అనుకుంటున్నారా? అదేనండి, జస్ట్ ఏం లేదు. ఇప్పుడు చాలామందికి సెల్ఫ్ ఉండదు అన్ని ఆటోలకి. ఇప్పుడు కొత్త ఆటోలకి అయితే సెల్ఫ్ స్టార్టింగ్ ఉంటుందండి. సెల్ఫ్ స్టార్టింగ్ అంటే బటన్ నొక్కగానే స్టార్ట్ అవుతాయి. కొన్ని అయితే తాళం తిప్పి చౌక్ పైకి ఎత్తగానే స్టార్ట్ అవుతాయి. కొన్ని అయితే అసలు చౌక్ ఎత్తకుండానే స్టార్ట్ అయ్యేటటువంటి ప్రొవిజన్ కూడా అలాంటి సెల్ఫ్ మోటార్స్ కూడా వచ్చున్నాయండి. సో మ్యాక్సిమము మోస్ట్లీ ఎక్కువగా మెజారిటీ ఆఫ్ ద వెహికల్స్, మెజారిటీ ఆఫ్ ద ఆటోస్ ఏంటంటే చౌకెత్తే స్టార్ట్ చేసుకోవాలి. పాత బండ్లు కానీ ఇంకేదైనా ఇవన్నీ పాతవి కానీ ఇంకా జస్ట్ ఒక 7-8 సంవత్సరాల క్రితం తయారైన వాళ్ళు కానీ అట్లాగే చౌకెత్తి స్టార్ట్ చేసుకోవాలి. అట్లా సెల్ఫ్ మోటార్ ట్రబుల్ వచ్చి స్టార్టింగ్ లేకపోతే సెల్ఫ్ లేని బళ్ళ సంగతి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకునేది. సెల్ఫ్ లేని ఆటోలు మరియు వాటిని ఎట్లా స్టార్ట్ చేసుకోవాలంటే రోప్ వేసి స్టార్ట్ చేసుకోవాలి. ఒక తాడు ఉంటుంది, దాని పేరు రోప్ అంటారండి. ఆ రోప్ ద్వారా వెనక ఇంజన్ దగ్గర పుల్లి ఉంటుంది, ఆ పుల్లికి తిప్పి లాగితే స్టార్ట్ అవుతుంది. అఫ్కోర్స్ అది కూడా నాలాంటి వాడికైతే దెబ్బలు తగులుతాయి. అదే అట్లా కాకుండా నెట్టి స్టార్ట్ చేసుకునేది ఇంకొక విధానం ఉందండి. మొదటిది ఏంటంటే సెల్ఫ్ స్టార్టింగ్, తాళం తిప్పి స్టార్ట్ చేసుకోవడం. తాళం తిప్పి స్టార్ట్ అవ్వాలంటే బ్యాటరీ బాగుండాలి, సెల్ఫ్ మోటార్ బాగుండాలి. అలా కాకుండా రోప్ వేసి స్టార్ట్ చేసుకోవాలంటే రోప్ వేయటం చేత అయి ఉండాలండి. ది థర్డ్ వన్ ఏంటంటే ఈ థర్డ్ వన్ ఈస్ ది నెట్టి పుషింగ్ ప్రాసెస్. పుష్ చేస్తుంటే ఇద్దరు మనుషులు వెనక నెడుతుంటే మనం స్టార్ట్ చేసుకునే విధానం. ఈజీగా చౌక్ ఎత్తేది స్టార్ట్ చేసుకోవాలి. ఎలా స్టార్ట్ చేసుకోవాలి మొదటి నుంచి అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే సబ్స్క్రైబ్తోనే నేను మరెన్నో మంచి వీడియోలు అంటే ఇన్ఫర్మేటివ్ వీడియోలన్నీ మీ ముందుకు తీసుకురాగలను. పుష్ అంటే వెనకాల 2 లేదా 3 మనుషుల చేత నెట్టిస్తూ ఉంటే మనం సెకండ్ గేర్ వేసుకొని గేర్ వేసేసి క్లచ్ వదిలేయాలండి. క్లచ్ ఆఫ్ చేసి మోటార్ బైక్ మాల్గా ఆ విధంగా కనుక స్టార్ట్ చేశారంటే క్లచ్ ప్లేట్లు దెబ్బకు పోతాయండి. అట్లా చేయకూడదు. క్లచ్ గేరు వేసేసి సెకండ్ గేరు వేసేసి మీరు ముందుగానే ఆగున్నప్పుడే బండిని వెనక్కి ముందుకు కదిలించి సెకండ్ గేర్ అయితే వేసేసి క్లచ్ వదిలేయాలి. క్లచ్ వదిలేసి చౌకుని ఎత్తి పట్టాలి. చౌక్ ఎత్తిపెట్టి ఈ మనుషులైతే వెనకైతే బాగా మనం పుష్ చేస్తూ నెట్టేటప్పుడు ఆ చౌక్ ఎత్తినప్పుడు ట్లక్ అనే శబ్దం రాకూడదు. స్మూత్గా ఉండాలండి సౌండ్. అట్లా స్మూత్గా ఉంటే డీప్రెసింగ్ వాల్వ్ బాగుందని, గుడ్ కండిషన్లో ఉందని అర్థం. అట్లా చౌక్ ఎత్తి కొంచెం అట్లా దొల్లిన తర్వాత ఇంజిన్ ఒక 5 రౌండ్స్ తిరిగిన తర్వాత మనం సడన్గా చౌక్ కిందకు వదిలేస్తే స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అవ్వగానే అట్లాగే సెకండ్ గేర్లో ఉంది కాబట్టి ముందుకు వెళ్ళిపోతుందండి. దాన్ని మనం ఏం చేయాలంటే ఆ సెకండ్ గేర్లోంచి వెంటనే క్లచ్ ఎత్తి పట్టుకోవాలి. స్టార్ట్ అవ్వగానే క్లచ్ ఎత్తి పట్టుకోవాలి. మనకు న్యూట్రల్ కండిషన్లోకి న్యూట్రల్లోకి మార్చుకోవాలి, అంటే జీరోలోకి మార్చుకోవాలి. ఇంకా అక్కడి నుంచి మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు. మామూలుగా యాజ్ యూజువల్గా మీరు డ్రైవ్ చేసుకుంటూ పోవచ్చు. అది ఎలా స్టార్ట్ చేయాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. మరింత ఆలస్యం వెంటనే వీడియో చూడండి. మీకు నేను ఎట్లా స్టార్ట్ చేసుకోవాలో ఆటోలో ఎక్కి కూర్చొని చూపిస్తానండి. అయితే మనం గేర్ న్యూట్రల్ చేసుకొని సెకండ్ గేర్ అయితే వేసుకోవాలండి. ఓకేనా? ఇది ఫస్ట్లో ఉంది, అలా కాదండి. ఇది న్యూట్రల్, అలా కూడా కాదు. సెకండ్ గేర్ వేసుకోవాలి. మీరు పొరపాటు థర్డ్ గేర్ కానీ వేసుకున్నారంటే స్టార్ట్ కాదండి. ఫోర్త్ గేర్లో అసలు స్టార్ట్ కాదు. సెకండ్ గేర్లో వేసుకోవాలి. సెకండ్ గేర్లో వేసిన తర్వాత ఏం చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో క్లచ్ ఒత్తి వదలకూడదండి. అట్లా వదిలితే క్లచ్ ప్లేట్లు దెబ్బకు పోతే బెల్ ఓపెన్ అయిపోద్ది. అట్లా చేయకూడదు ఫ్రెండ్స్. ఏం చేయాలంటే ఈ చౌక్ ఎత్తి పట్టుకొని నెట్టేటప్పుడు 2 or 3 మెంబర్స్ నెట్టేటప్పుడు సడన్గా చౌక్ ఇలా వదలండి. ఇలా వదలంగానే స్టార్ట్ అయిపోతుంది. వెంటనే క్లచ్ ఆఫ్ చేయాలండి, న్యూట్రల్ చేసుకోవాలి. అది ప్రాసెస్, అది కరెక్ట్ ప్రాసెస్ అండి. ఇప్పుడు మీ దగ్గర రోప్ తాడు లేనప్పుడు, సెల్ఫ్ స్టార్ట్ కానప్పుడు, సెల్ఫ్ స్టార్ట్ కాకపోయినా నెట్టించి స్టార్ట్ చేసుకునే విధానం ఎలాగంటే సెకండ్ గేర్ వేసుకొని క్లచ్ వదిలేయాలండి. గుర్తుపెట్టుకోండి, క్లచ్ వదిలేయాలి. అండ్ ఈ సెంటర్ లెవర్ ఎత్తి పట్టుకోవాలి. ఈ నెట్టేటప్పుడు కొంచెం జస్ట్ అట్లా బండి అట్లా దొల్లనిచ్చి క్లక్ అనే శబ్దం వినిపిస్తుంది. మనకి ఇంజన్ రొటేట్ అయ్యే శబ్దం అయితే వినిపిస్తుందండి. ఆ రొటేట్ అయ్యేటప్పుడు సడన్గా దీన్ని అట్లా వదలాలి. అట్లా వదలగానే స్టార్ట్ అయిపోతుందండి. స్టార్ట్ అయిపోగానే క్లచ్ ఆఫ్ చేసి పట్టుకోవాలి. లేదంటే బండి ముందుకు వెళ్ళిపోయి ఎదురుగా ఉండే వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది అట్లాగే. సో క్లచ్ ఆఫ్ చేసుకొని న్యూట్రల్ అయితే చేసుకోవాలండి. అప్పుడు న్యూట్రల్ చేసుకోవాలి. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు చేద్దామండి. ఎట్లా స్టార్ట్ చేసుకుంటాం చూడండి. 2-3 నెడుతున్నారండి. వాళ్ళ వైపు చూసారా ఫ్రెండ్స్? 3 అయితే నెడుతున్నారు. బ్లర్గా ఉందనా? బాగుందా? చూడండి, 3 అయితే నెడుతున్నారండి. నెట్టండి. థర్డ్లో ఉంది గేర్ అయితే చూపాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే సెకండ్ గేర్ వేసుకున్నాము. చౌక్ ఎత్తి పట్టుకున్నాము. నెట్టండా? చూడండి, నెడుతున్నారు. చూసారా? స్టార్ట్ అయిపోతుందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టార్ట్ అయిన తర్వాత న్యూట్రల్ చేసుకోవాలి గేరు. చూసారా? ఇప్పుడు క్లచ్ వదిలితే బండి ఎక్కడికి పోదండి. అట్లాగే ఇంజిన్ ఆడుతూ ఉంటుంది. అక్కడి నుంచి మీ ఇష్టం అండి. మీరు యాజ్ యూజువల్గా డ్రైవ్ చేసి చూసారు కదా ఫ్రెండ్స్. అప్పి ఆటో ఏదైనా
స్టార్టింగ్ ప్రాబ్లం ఉండి సెల్ఫ్ ఎత్తకపోతుంటే, లేదా మీ దగ్గర తాడు కూడా ఉండదు, వేరే ఊరికి పోతారు ఒక్కో చోట్ల, అఫ్కోర్స్ మీ దగ్గర తాడు ఉండదు, తాడు ఉండని రోప్ అంటే తాడు అంటే రోపు ఉండని సిచ్యువేషన్లో ఈ నెట్టించి ఒక 2-3 మనుషుల దగ్గరలో కనుకుంటే వాళ్ళ చేత నెట్టించి మీరు ఎలా స్టార్ట్ చేసుకోవాలో వీడియో అయితే మీకు చూపించాను. వీడియో అయితే మీరు చూసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.